హలో హాయ్ నమస్తే, నేను మీ రాజు. ఈరోజు మనం జూబ్లీ హిల్స్ హౌసింగ్ బోర్డ్ సొసైటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ చాలా ఫేమస్. అయితే జూబ్లీ హిల్స్ పరిరక్షణ కోసం ఇలాంటి ఎలక్షన్లు నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానల్ నుంచి నిలబడుతున్న గరికిపాటి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. అండ్ శ్రీనివాస్ గారు చెప్పండి, మీరు ఎందుకు ఎలక్షన్లో నిల్చోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఫస్ట్ ఇది నేను 1982 నుంచి జూబ్లీస్లో ఉంటున్నానండి. ఫస్ట్ థింగ్, నేను జూబ్లీస్కి వచ్చినప్పుడు ఇది జూబ్లీస్లో 10 ఇళ్ళు ఉన్నాయండి. రోడ్లు లేవు, కరెంట్ అంతకంటే లేదు. నాకు 82 ఇల్లు కట్టుకుంటే 83లో కరెంట్ వచ్చింది నాకు. మా ఫాదర్ వాళ్ళు, అది వాజ్ ఇన్ 9th క్లాస్, మా ఫాదర్ వాళ్ళు ఇల్లు కట్టారు. అది థింగ్ మా ఫాదర్ ఆ రోజులు ఏమన్నారంటే, ఫస్ట్ మనం వస్తేనే కదా వేరే వాళ్ళు వస్తారని చెప్పి హీ వాజ్ ఫస్ట్ వన్ ఆఫ్ ద సెక్రటరీస్ ఆ హయాంలో 80s నుంచి 2004 వరకు. సెక్రటరీ, మెంబర్, ప్రెషర్ అన్ని రకాల పోస్టులు, వైస్ ప్రెసిడెంట్లు అన్ని రకాల పోస్టులు ఉన్నారు. సో అప్పుడు ఎట్లా అంటే ఈ డెవలప్ అవుతున్నప్పుడు చూసాం సార్. ఇది అప్పుడు ఎంత బాగుండేదండి జూబ్లీ హిల్స్లో, పచ్చని వాతావరణం. ఫస్ట్ కొంచెం ఈ అస్మా పేషెంట్, మా మదర్ అస్మా పేషెంట్. దాని అంతకుముందు మేము ఉన్న సుందరానికి వాళ్ళకి కంపేర్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. హెల్దీనెస్ ఎక్కువ ఉండేది, మంచి ఫార్మ్డ్గా ఉండేది. ఈవెన్ మాకు నీళ్లు సార్ వచ్చిన కొత్తలో బావి తోలుకోవాల్సిన అవసరం కూడా లేదు, పట్టుకోవచ్చు నీళ్లు. జస్ట్ ఒక చిన్న గుంట తీసి నీళ్ళు వచ్చేటట్టుండేది. ఇవాళ 2000 అడుగులు వేస్తే కూడా నీళ్ళు రావు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద జూబ్లీ హిల్స్ సొసైటీ. జూబ్లీ హిల్స్ ల్యాండ్ రేట్ పెరుగుతున్న కొట్టి బావిలో నీళ్లు లోతులు కూడా 2000 అడుగులు 3000 అడుగులు వెళ్ళిపోతాయి. ఫస్ట్ థింగ్, లోతులు పెరిగిపోతున్నాయి, నెంబర్ 1. సెకండ్ థింగ్, అప్పుడు రోడ్స్ కానీ వ్యవస్థ కానీ మొత్తం నీట్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మొత్తం అంతా పాడైపోయింది సార్. ఇప్పుడు మా రోడ్లో ఒక పెట్రోల్ పంపు, ఒక 3 హోటల్స్, ఒక 4-5 బొటిక్స్, వెనక పబ్బు. ఇది ఎవరు ఎందుకు ఇచ్చుకున్నారో తెలియదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సార్, నేను జూబ్లీ హిల్స్ సొసైటీ ఎలక్షన్స్లోకి వచ్చిన తర్వాత నా ఐడియా, మా ప్యానల్ అందరికి మేము అనుకున్నది, ఇది ఈ పాకెట్స్ క్రియేట్ చేయాలని. ఒకప్పుడు జూబ్లీ హిల్స్ అనేది మొత్తం టోటల్ రెసిడెన్షియల్ ఏరియా, బట్ టుడే కమర్షియల్ ఏరియా ఎక్కువైపోయింది. నేను అనుకుంటున్న విజన్, నా విజన్ ఫర్ జూబ్లీ హిల్స్, అవర్ విజన్ ఫర్ జూబ్లీ హిల్స్ ఈస్ రెసిడెన్షియల్ ఏరియాస్ని సపరేట్ పాకెట్స్, కమర్షియల్ ఏరియా సపరేట్ పాకెట్ పెట్టుకోవాలి. డిఫరెంట్ సైజ్ కుదిరినట్టుగా. సార్ బయట జనాలకు చూస్తే జూబ్లీ హిల్స్ బాగానే డెవలప్ చేయండి, రిచ్ వాళ్ళు ఉంటారు, రిచ్ కంట్రీ లాగా అదొకటి అని చెప్పేసి అంటారు. అంటే జూబ్లీ హిల్స్లో కూడా సమస్యలు ఉన్నాయంటారా? జూబ్లీ హిల్స్ సమస్యలు చాలా సింపుల్ చెప్తానండి. జూబ్లీ హిల్స్ సొసైటీ 80s, 90s, ఈవెన్ మేము 90లో హ్యాండ్ ఓవర్ చేసామండి సొసైటీని గవర్నమెంట్కి. 70sలో ఫార్మ్ అయిన సొసైటీ, 90sలో గవర్నమెంట్కి రోడ్స్ను, డ్రైనేజ్ సిస్టమ్స్, వాటర్ సిస్టమ్స్ హ్యాండ్ ఓవర్ చేసాం. జూబ్లీ హిల్స్ సొసైటీ డిజైన్ చేసింది రెసిడెన్షియల్ ఏరియా కోసం. ఒక ప్లాట్లో మ్యాక్సిమం 10 మంది 12 మంది ఉంటాం అని చెప్పి చేసింది. ఇట్లా మొత్తం 3000 ప్లాట్స్ ఉన్నాయండి. 3000 ప్లాట్స్ అంటే అరౌండ్ 30,000 పీపుల్, 50,000 పీపుల్ అనుకుని డిజైన్ చేశారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒక రోడ్లో ఉంటారు 3,000 మెంబర్స్ని. కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువైపోయినాయి. 36లో రోడ్, 36 రోడ్ 45, 10లో కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కువైనాయి. 72 కానీ వారి జాన్ స్కూల్ రోడ్స్. ఈ కమర్షియల్ ఇవి బిజినెస్లు ఎక్కువైపోయిన తర్వాత ఈ డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్ తట్టుకోవట్లేదు. ఎవ్రీ డే లీకేజెస్ ఎక్కడ చూసినా. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ అయితే చాలా అదృష్టమైన డిపార్ట్మెంట్ ఈ మొత్తం జూబ్లీ హిల్స్ వ్యవస్థలో. పైప్ లైన్స్, రిజర్వాయర్స్, నంబర్ 1 రిజర్వాయర్స్. మా దగ్గర 14 18 రిజర్వాయర్స్ కట్టించి వాళ్ళు మొత్తం కొండలు ఆ రోజు కట్టి పెడితే, ఆ రిజర్వాయర్స్ మీద ఫిల్మ్ నగర్ డెవలప్ అయింది, అపోలో హాస్పిటల్, అదే వాటర్ నందగిరికి, జర్నలిస్ట్ కాలనీ, అన్నిటికీ జూబ్లీ హిల్స్ రిజర్వాయర్స్, జూబ్లీ హిల్స్ పైప్ లైన్స్. ఆ పైప్ లైన్స్ అన్ని ప్రతి ఇంటికి వేసి పెట్టారు. ఇప్పుడు వచ్చి మాత్రం కొత్త మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ గారు పెట్టేది ఏంటంటే, కనెక్షన్ ఛార్జెస్ ప్రకారం కూడా కనెక్షన్ ఇవ్వదు. జూబ్లీ హిల్స్ 2000 గజాలు ఉంటే ఒక రేటు, 200 గజాలు ఉంటే ఒక రేటు. వచ్చే పైప్ లైన్ అంతే, ½ ఇంచ్ పైప్ లైనే. వాటర్ కూడా క్వాంటిటీ అంతే, వచ్చేది అందులో నుంచి వచ్చే క్వాంటిటీ. కానీ రేటు మాత్రం 2000 గజాలు ఒక రేటు ఉంటుంది, 200 గజాలు ఒక రేటు ఉంటుంది. ఇట్లా తయారు చేసుకుని దిసింగ్. ఈ డబ్బులన్నీ ఎట్టిపోయినా తెలియదు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఇప్పటికీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే రెక్టిఫై చేయాల్సిన సొసైటీ వాళ్ళే. జూబ్లీ సొసైటీ ఆఫీస్లో రెక్టిఫై చేయడానికి ఇస్తున్నాం, వాళ్ళు వచ్చి చేసేది తక్కువ ఉంటుంది. అట్లా కరెంట్ డిపార్ట్మెంట్ ఇట్లా పైప్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ లైన్స్ ఉన్నాయి సార్. చెట్లు ముందు వచ్చినాయి, అన్ని జూబ్లీస్ ముందు వచ్చిన తర్వాత వచ్చిన కరెంట్ లైన్స్ కోసం రోజు చెట్లు కొట్టేస్తారు. అక్కడ అదో ప్లానింగ్ లేదు, వచ్చి ప్లాన్ సిటీ. సో అట్లా ఈ జూబ్లీ హిల్స్లో ఏంటంటే, ఈ పాపులేషన్ పెరుగుతున్న కొద్దికి, దీంట్లో జనసంద్రం పెరిగిన కొద్దికి ఈ వ్యవస్థ తట్టుకునే కష్టం అయిపోతుంది. ఇవన్నీ ఆగిపోవాలి, నంబర్ 1. నంబర్ 2, ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. జూబ్లీ హిల్స్లో ఉన్నది కొండల్లో గుట్టల్లో ఉంది అని చెప్పి ఆ రోజుల్లో ప్లాన్ చేసి వేసిన ఆ ఓల్డ్ పీపుల్ అందరూ ప్రతి డ్రైనేజ్ లైన్, ప్రతి ఇళ్ల మధ్యలో లోయల్లో స్టామ్ వాటర్ డ్రైన్స్ పెట్టారు, వర్షం నీళ్ళు పోవడానికి. కాలువలు, ఆ కాలువలు వెడల్పు దగ్గర 10 అడుగులు ఉండేయండి. అటో 10 అడుగులు, ఇటో 10 అడుగులు స్థలం ఉండేదండి కాలువకి. దాని తర్వాత ప్లాట్లు ఉండేయండి. అంటే ప్రతి ప్లాట్ వెనక 30 అడుగులు ఓపెన్ ప్లేస్ ఉన్నట్టు ఉండేదండి కొన్ని పాయింట్స్లో. ఇప్పుడు ఆ కాలువల మీద ఎక్కడా కూడా మీకు కనపడవు. అటు కొంతమంది 10 అడుగులు జరిగి ఉంటారు, ఇటు 10 అడుగులు జరిగి వెళ్ళిపోయినాయండి.
ఇప్పుడు ఆ డ్రైనేజ్ లైన్స్ కానీ ఆ కాలువలు కానీ క్లీన్ చేయాలంటే ఇళ్లలోకి వెళ్ళాలి. సార్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్యానల్ వాళ్ళు నిలబడి చెప్పే మాటలు ఇవే కదా, మీ ప్యానల్కి ఎందుకు ఓటేయాలి, మీ ప్యానల్లో ఉన్న సభ్యులు అంత స్పెషల్ ఏంటి? ఫస్ట్ థింగ్ కొత్త ప్యానల్ అండి ఇది. ఎవ్రీబడి ఈజ్ ఫ్రెష్ ఇన్ దిస్ ప్యానల్. అండ్ ఇందులో ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది వీ హ్యావ్ బీన్ హియర్ ఫర్ మోర్ దెన్ 15 years. నేను 40 ఉన్నాను, బట్ అదర్స్ ఆర్ దేర్ ఫర్ 15, 20, 25 years ఆల్సో. ఫస్ట్ విత్ ఎ విజన్, ఒక ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ప్రాపర్గా చేసుకుంటూ వెళ్దామని వచ్చిన దీని వ్యవస్థ మా ప్యానల్. ఎదుటి ప్యానల్ అంటారా, అందులో కొత్త సభ్యులు ఉన్నారు, అందులో కొంత పాత సభ్యులు కూడా ఉన్నారు. పాత సభ్యులు వచ్చి దీంట్లో వచ్చి కొత్త టీంలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ 15 years ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. అది ఎట్లా అయిపోయిందంటే జూబ్లీ హిల్స్ సొసైటీలో పాత తరం 1980 నుంచి 2000, 60 నుంచి 2000 వరకు వచ్చిన వాళ్ళంతా చెట్టు నాటుతా వెళ్తే 2020 వరకు వచ్చిన తరంకి ఏం చేశారంటే దే ఎంజాయ్డ్ ద ఫ్రూట్ ఆఫ్ ద డెవలప్మెంట్. ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, చెట్టు ఉందా, చెట్టు అంతా ముక్కలు అయిపోద్దా తెలియట్లేదు. బేసిక్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ థింగ్. ఒక్కరికి కూడా గ్రిప్ లేదు. కానీ ఇక్కడ సొసైటీలో 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ఒక రెసిడెన్షియల్ అతను పర్మిషన్ ఇవ్వరండి. వితౌట్ పర్మిషన్ 5 అంతస్తులు 7 అంతస్తుల బిల్డింగ్లు వస్తున్నాయి. ఎందుకు ఎవరు చర్యలు తీసుకోరా సార్? మరి చర్యలు అంటే ఇదే అండి, ఎవరికి సొంత లాభం వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరు వెళ్ళి ఆ కోర్టు ముసుగులో ఆగుతారు వెనక దిస్ థింగ్ దట్లా. ఇందులో సొసైటీ స్ట్రాంగ్గా ఉంటేనే ఇవి ఆగుతాయి. సో ఇప్పుడు కమర్షియల్ జోన్ ఉందనుకో, ఏదైనా ఒక జోన్లో కమర్షియల్ ఉందనుకోండి సార్, ఇంపాక్ట్ ఫీజు ఎక్కువ వేసి ఆ కమర్షియల్ జోన్ పెట్టేసి రెసిడెన్షియల్ జోన్లో రెసిడెన్షియల్ పెడితే ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఇప్పుడు అది లేదు. ఎవరింటి పక్కన ఏముందో ఎవరికి తెలియదు. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఈ పాకెట్స్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది ఓన్లీ సర్వీస్ మోటివ్ అండి. దిస్ ఈజ్ ఓన్లీ సర్వీస్ మోటివ్. నో బడీ, పాత వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరికైనా సర్వీస్ నోటీసులు ఇచ్చారు. మనం ఒక మంచి ప్రెస్టీజియస్ సొసైటీలో ఉన్నామని ఫీల్ తెచ్చుకోవడానికి. సో వాళ్ళ పనులు చేసుకుంటూ దీన్ని హెల్ప్ చేసుకుంటాం రావటం. ఇందులో విజన్ ఉండి పాత నీరు వెళ్ళిపోయి కొత్త నీరు వస్తూ ఉన్న కొద్దికి డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది. అయితే మీరు నాకు డెఫినెట్గా ప్రామిస్ చేస్తారా, మీరు జూబ్లీ హిల్స్ని బాగా డెవలప్ చేస్తాం మీ ప్యానల్ నుంచి అని చెప్పేసి? ఎందుకంటే మీ ప్యానల్ విన్ అయిన తర్వాత నేను మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేయడానికే వస్తాను. ఎస్, మీరు రండి, ప్యానల్ విన్ అవుతుంది. జస్ట్ 1 year, 1.5 year లోపల వీ విల్ ట్రై టు డిజైన్ ఎ టోటల్ టీమ్ ఆఫ్ దిస్ థింగ్ విత్ టీమ్ అంటే మోడిఫికేషన్ దిస్ థింగ్ సొసైటీ చేసి మీకు చూపిస్తాం ఏం చేయగలుగుతాం అనేది. విత్ ద విజన్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ పుట్ ఇట్ ఆన్ దిస్ థింగ్. మా విజన్ పెట్టేసాం ఆల్రెడీ మేము మా బ్రోచర్స్లో కానీ అన్నింటిలో. బట్ వన్ థింగ్ ఈజ్ మేము చెప్పేది ఏంటంటే పాకెట్స్ క్రియేట్ చేయాలండి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. రెసిడెన్షియల్ జోన్ సపరేట్ క్రియేట్ చేయాలి, కమర్షియల్ జోన్ సపరేట్ క్రియేట్ చేయాలి. దానికి ఎంత కష్టపడాలి, పడాల్సిందే. పడితేనే కరెక్ట్, లేకపోతే ఉండలేకపోతున్నామండి. ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ హౌసింగ్ సొసైటీ ఫస్ట్ జూబ్లీ హిల్స్. ఇప్పుడు అట్లా కనిపించలేదు. ఇంకొక 5 years ఈ సిస్టమ్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ వెళ్తూ ఉంటే నాశనం. పంజాగుట్టకి జూబ్లీ హిల్స్ డిఫరెన్స్ ఉండదండి. ఇంకా దానివల్ల లాభం ఏంటండి? ఏషియాస్ బిగ్గెస్ట్ హౌసింగ్ సొసైటీ విల్ బికమ్ ద వర్స్ట్ కమర్షియల్ జోన్. అది కావాలా? నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి? సో శ్రీనివాస్ గారు ఏమంటున్నారంటే పంజాగుట్టని జూబ్లీ హిల్స్ని పోల్చుకోలేము కదా, దానికి ఉండే పంజాగుట్టకే మళ్ళీ జూబ్లీ హిల్స్కి ఉండేది జూబ్లీ హిల్స్కే ఉండాలని చెప్పేసి వారు ఆకాంక్షిస్తున్నారు. అండ్ దాదాపుగా 20 సంవత్సరాలు కష్టపడి నిర్మించుకున్న ఒక కోటని మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని నాశనం చేస్తా అంటే మా ప్యానల్ ఒప్పుకోదని చెప్పేసి అంటున్నారు. అలాగే ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత మళ్ళీ 1 year తర్వాత వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో డెఫినెట్గా మేము దానికి ప్లాన్ చేసేది కూడా మీకు మీ ద్వారా చూపిస్తామని చెప్పేసి కూడా వారు అంటున్నారు. డెఫినెట్గా చూద్దాం వారు గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తారు జూబ్లీ హిల్స్కి. జేహెచ్డబ్ల్యూఎస్ ప్యానల్ నుంచి మరొక వ్యక్తి ఉన్నారు, సునీలారెడ్డి గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. ఒక మహిళగా నిలబడ్డారు, ఒక మహిళగా ముందుకు రావడానికి గల కారణాలు ఏంటో. మేడం చెప్పండి, అసలు మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు ఒక ఉమెన్ అయి ఉండేసి? ఉమెన్ మ్యాన్ ఏం లేదండి దీంట్లో, వీఆర్ ఆల్ ఈక్వల్. బట్ దెన్ వీ హ్యావ్ సీన్ how deteriorated Jubilee Hills has become, because I've been coming here since 86. We have been staying here since 94. So it used to be a beautiful place. Now it is not. And so that's why we just wanted to have a change. You know, for 15 years there were no elections. There's no democracy. So ante I blame it on ourselves also. We were very there was no we were very complacent. So we anduko to come forward and fight this election is a reason for that anamata.
అండ్ మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము మామూలు ఎలక్షన్స్ ఎలా అయితే జరుగుతాయో మీ హౌసింగ్ బోర్డ్ ఎలక్షన్స్ కూడా అంతే రేంజ్లో జరుగుతున్నాయి. ఎందుకు దీన్ని అంత ప్రెస్టేజ్గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ ఎలక్షన్లో గొప్పతనం ఏముంది? ఎగ్జాక్ట్లీ. సో 15 years నుంచి వీ హ్యావెంట్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ఎనీ ఎలక్షన్ అండ్ వీ వర్ నాట్ electing anyone. It was all unanimous. అయిపోతా ఉన్నింది. So this time also they had put up a notice that 256 members were eligible in October, back in October, September. So then all of us were not in the list. Actually we have 5,000 and odd members in the list. So they had made us ineligible. Then we went to the High Court, we fought, and then we got voting rights for all of them for around 3,181. So that's why this is like a now or never situation, you know, because ఇంతమంది గుమ్మిగూడి స్ట్రాంగ్గా ఇలా ఆపోజిషన్ చేయడం ఈజ్ ద ఫస్ట్ టైం. మేడం నాకు ఇంకో డౌట్, అండ్ ఫ్రాంక్గా చెప్పాలి ఇది, ఎందుకంటే మనం చాలా చూస్తుంటాం, అంటే ఒక ప్యానెల్ విన్ అయిన తర్వాత డిస్ప్రైజ్ అయిపోతుంటుంది ఆటోమేటిక్గా. సో మీ ప్యానెల్ పక్క యూనిటీ ఉండి మీరు ఏదైతే హామీలు నెరవేరుస్తున్నారో అన్ని పక్కడబందిగా నెరవేరుస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఇవ్వగలుగుతారా? ఆఫ్ కోర్స్. నాకు కాదు, ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకి. అదే అందరికీ, బికాజ్ వేరెవర్ వీ హ్యావ్ గాన్, నేను డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాను ఇన్ జూబ్లీ హిల్స్, అండ్ వేరెవర్ ఐ హ్యావ్ గాన్ పీపుల్ ఆర్ ఫర్ చేంజ్. They want youngsters like us to come and work, and we have lot of plans. You know, the other day one lady had mentioned, I'm a civic ex-Nora head, she had mentioned about water resources, water harvesting, and I have loved that idea. So మేము జూబ్లీహిల్స్లో ఉండి ఎవ్రీ సమ్మర్ ఏప్రిల్ వస్తే చాలు రోజు ట్యాంకర్లు ఎవ్రీ హౌస్ హ్యాస్ టు హ్యావ్ అ ట్యాంకర్. మాకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? సో వై కాంట్ వీ డూ వాటర్ హార్వెస్టింగ్? విల్ డూ దాట్. అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్ స్పేసెస్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆన్ లీజ్ అండ్ రెంటల్స్. ఆల్ దట్ వీ విల్ check and then regularize everything and all. So but then yeah, why would you want to believe in us? Why would we not turn like them? But we have come with a vision that మేము ఇది చేస్తామని చాలా స్ట్రాంగ్ ఉన్నాం. వీఆర్ ఆల్ యంగ్స్టర్స్, వీ డోంట్ నీడ్ టు గో ఫర్ కరప్షన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్, బికాస్ వీఆర్ ఆల్ వెల్ ఎస్టాబ్లిష్డ్. మాకు ఏం అవసరం లేదు. వీ జస్ట్ వాంట్ అ బెటర్ సొసైటీ అంతే. లైక్ ఐ హ్యావ్ సెడ్ ఇన్ మై ప్రొఫైల్, ఐ వాంట్ అ యూటోపియన్ సొసైటీ, అ హ్యాపీ సొసైటీ. ఎవ్రీవన్, ఇఫ్ వీఆర్ ఎలక్టెడ్ ఇన్ టు ద ప్యానల్, మై ఎయిమ్ ఈజ్ టు రీచ్ ఎవ్రీవన్. వీ విల్ బీ మోస్ట్ కమ్యూనికబుల్. మేము వచ్చి, ఇఫ్ యూ జస్ట్ కాల్ us, we'll be within a phone call's reach. That is our aim and goal. So if they believe us, then they should give us a chance. వాళ్ళు 15 years ఉన్నారుగా. సో మేము 5 yearsలో మేము చూపిస్తాంగా. అప్పుడు మళ్ళీ 5 years అయ్యాక మమ్మల్ని క్వశ్చన్ చేయండి. యూ విల్ ఓన్లీ కమ్ అండ్ టెల్ us you have done a great job. మేడం నేను ముందే మాట మీద నిలబడతా, డెఫినెట్గా వచ్చి నేను క్వశ్చన్ అడుగుతాను. Give me your number, I'll call you and tell you to come and interview us again. ఓకే మేడం, అండ్ ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. సో ఇది సునీల రెడ్డి గారు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. 15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని జూబ్లీ హిల్స్ని మేము 5 సంవత్సరాల్లో మేమంటే ఏందో చూపిస్తాం, మా ప్యానెల్ యొక్క యూనిటీ ఏందో చూపిస్తాము. అలాగే కరప్షన్కి అవి మాకు అవసరం లేదు, జస్ట్ సేవా మార్గంలో నడుచుకోవడానికి మాత్రమే వస్తామని చెప్పేసి. All of us have enough with us, so we don't need ఇంకా ఎక్కువ అనేది మాకు అవసరం లేదు. సో వాళ్ళు ఉన్న దాంట్లో తృప్తి పడతారంటే ఎక్కువ అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ ప్రామిస్ కూడా చేయడం అనేది జరిగింది. డెఫినెట్గా మేము అభివృద్ధి చేసి చూపిస్తాం, మీరు కూడా వచ్చి కూడా చెప్పండి అని చెప్పేసి కూడా అంటున్నారు.